మీ పిల్లల్లో ఎంతమంది పుదీనా కొత్తిమీర వేస్తే ఎందుకేసావమ్మా ఇవన్నీ, నేను తినను, పక్కన పెట్టు అని అంటుంటారు. మా బాబాయ్ అయితే మెయిన్గా నాకు ఇవన్నీ ఆకులు కనిపిస్తున్నాయి, తీసి పక్కన పెట్టు, అట్లయితే నేను తింటా అంటాడు. మా పాప అయితే వేసిన వెజిటేబుల్స్ అన్నీ పక్కన పెట్టేస్తుంది. వాళ్ళు అట్లా అన్నారని చెప్పేసి నేను వేయకుండా మాంతానా. ఈరోజు వాళ్ళ కోసం వెజిటేబుల్స్ అండ్ పన్నీర్ వేసి మంచి పులావ్ చేస్తున్నాను. ఎలా చేసేద్దామో చూద్దాం రండి. దానికోసము ఒక విజిల్ కుక్కర్ తీసుకొని అందులో కొంచెం నెయ్యి వేసి ముందుగా పన్నీర్ని మంచిగా వేపుకోవాలి. పన్నీర్ వేపుకొని పక్కన పెట్టేసుకున్నాక అందులోనే కొంచెం ఆయిల్ వేసుకొని, నేను స్పైసెస్ ఎక్కువ వేయట్లేదు, మళ్ళీ కారం ఉన్నా కూడా తినరు కాబట్టి ఓన్లీ దాల్చిన చెక్క, ఇలాచి, ఆనియన్, పచ్చిమిర్చి, నా దగ్గర ఉన్న అవైలబుల్ ఉన్న వెజిటేబుల్స్ అన్నీ వేసి మంచిగా వేపుకొని అందులో కొంచెం ధనియాల పౌడర్, కొంచెం అంటే కొంచెం పుదీనా వేసి, తర్వాత నేను ఒక గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ తీసుకొని వేసాను. ఆ వాటర్ మసులుతున్నప్పుడు అందులో నానబెట్టుకున్న బియ్యము, పన్నీర్ ముక్కలు వేసి విజిల్ పెట్టేసుకోవడం అంతే. 2 విజిల్స్ వచ్చాక తీసి చూస్తే ఎంతో టేస్టీ అండ్ సింపుల్ పన్నీర్ పులావ్ రెడీ అయిపోతుంది. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. వెజిటేబుల్స్ మాత్రం పక్కన పెట్టేస్తారు.